హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. నేను వచ్చేసి చికెన్ని కడుక్కున్న తర్వాత పెరుగు, అల్లం పేస్టు, కారము, సాల్టు, నిమ్మకాయ కలిపేసి అన్ని పిండేసి ఇట్లా మిక్స్ చేస్తున్నాడు మా హస్బెండ్. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆయన చేస్తున్నాడు. తర్వాత పసుపు వేసేసి మళ్ళీ కలుపుతున్నాడు ఒకసారి. చూడండి, ఆ ప్రతి ముక్కకు పట్టేలాగా కలిపితే అల్లం పేస్ట్ అనేది కొద్దిగా స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని మంచిగా మిక్స్ చేస్తున్నాడు. తర్వాత నేను ఇలాచిని మంచిగా తొక్క తీసి అందులో వేస్తున్నాను. ఇలాచిని కూడా తొక్క తీసి వేసాను కదా, చూడండి. ఆ విధంగా మంచిగా అన్నీ వేసేసుకున్నాను. కొద్దిగా మసాలా వేస్తున్నాను, లవంగాలు, సజీరా కూడా వేసుకుంటున్నాను. సజీరా కూడా వేసేసి అందులో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి తర్వాత మళ్ళా అల్లం బిర్యానీ మసాలా కూడా వేసేస్తున్నాను. ముందు చికెన్ మసాలా అవన్నీ వేసేసినాను. తర్వాత మరి వేసి ఒకసారి మళ్ళీ మంచిగా ముక్క కొట్టేలా కలుపుతున్నాడు. చూడండి, కలిపేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మసాలా అన్నీ ముక్క కొట్టేలా కలిపేసి నెక్స్ట్ వచ్చేసి నేను పక్కన కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, అవన్నీ స్టార్ పువ్వు అనేటివి పక్కన చేసి పెట్టుకున్నాను. అవి అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత నేను బాస్మతి రైస్ 4 కప్పులు తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇవి కూడా నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా ఎక్కువనే వేసాను. మళ్ళీ ఆనియన్స్ అన్నీ ఫ్రై కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువ వేసాను. చూడండి, ఎక్కువ వేసాను. ఆనియన్ని స్లైడ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఒకసారి మెత్తగా స్మాష్ చేస్తున్నాను, ఎందుకంటే పొడి పొడిగా వస్తాయి కాబట్టి. ఆ విధంగా వేసేసి టేకింగ్ ప్రాసెస్. ఇది మాత్రం కొద్దిగా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఎన్నిసార్లు బిర్యానీ చేసినా మాత్రం ఇది ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూడండి, అవి టైం పడుతుంది. కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువనే తీసుకుంటుంది. మొత్తం ఆయిల్ దానికే అయిపోతుంది అనేసి నేను కొద్దిగానే దానికి తగినంత మాత్రమే వేసుకున్నాను. ఆ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. మెల్లిగా ప్రాసెస్ టైం పడుతుంది అది. చూడండి, పక్కనే ఉండి మళ్ళీ హైలో పెట్టకుండా పోయి చిన్న సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఆ విధంగా కలర్లు చేంజ్ అయ్యాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోతాయి. అయిపోయిన తర్వాత పక్కకు తీసుకున్నాను. పక్కన పెట్టేసి కొన్నే తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను అంతే. పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి రైస్ అనేది వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. ఇవి వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేస్తామని, అప్పుడు కడగలేదు, నానబెట్టేసిన డైరెక్ట్. అందుకని మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి పక్కన ఉంచుతున్నాను. తర్వాత నేను అన్నానికి అనేసి పొయ్యి పైన గిన్నె కుక్కర్ పెట్టుకుంటున్నా. చూడండి, తర్వాత రైస్ వేసుకొని వాటర్ వేసుకుంటున్నాను. ఒక పక్క కూరకు కూడా మళ్ళీ పొయ్యి పైన కడాయి పెట్టేశాను. ఇందులో సజీరా మసాలాలన్నీ వేసుకోవచ్చు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవచ్చు. మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. మళ్ళీ టమాటా వేసేసి ఇది కూడా ఒకసారి కలిపేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసి 2 చిలుకలు ఇందులో వేస్తున్నాను స్పైస్ కోసం. ఆ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో రైస్లోకి సజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, లవంగాలు అవన్నీ రైస్లో వేసుకుంటున్నాను. సోంపు కూడా వేసుకుంటున్నాను. సోంపు వేసుకుంటే మనకి కొద్దిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ వస్తుంది సోంపు వేసుకుంటే, అందుకని సోంపు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా 1 స్పూన్ అల్లం పేస్ట్ చేస్తున్నాను. అందులో కొద్దిగానే వేసినాను కాబట్టి ఇది మళ్ళీ కర్రీ ఇది కొద్దిగా పక్కకు తీస్తాను కాబట్టి అల్లం పేస్ట్ కొంచెం వేసి మంచిగా ఆయిల్లోనే వేపుతున్నాను. కలిపేసి వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ సాల్ట్ కూడా వేసుకున్నాను, అది స్కిప్. తర్వాత పసుపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా వేసేసి చికెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత దానిలోకి అందులోకి వేసుకున్నాను. అంతే వేసేసి ఒకసారి కలపకుండా అలాగే మూత పెట్టేస్తే ఆ నీరు మొత్తం అనేది కింద ఆవిరైపోతుంటుంది. పెరిగేసినాం కాబట్టి చాలా మటుకు నీరు ఎక్కువనే వస్తుంది. వాటర్ అందులోనే ఊరిపోతాయి, పెరిగేసాను కదా అందుకని. తర్వాత ఈ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిలో పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నాను.
నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, పిండుకుంటే మన ఇష్టం. కానీ నిమ్మకాయ పిండుకుంటే వాటర్ అనేవి చేంజ్ అవుతాయి. నేను అందుకని పిండుకోలేదు. నేను ఆల్రెడీ చికెన్లోనే పిండేసాను. ఒక నిమ్మకాయ వేసుకున్నాను. ఇవి రైస్ దీనిలో వేసేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను రైస్ కూడా. ఇది నా స్టైల్లో మాత్రమే నేను చేస్తున్నాను, ఎవరినో చూసి యూట్యూబ్లో కాదు. నాకు తెలిసినంత మాత్రమే నేను చేసుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. చికెన్ నీరు కూడా చికెన్లో వచ్చేసినాయి చూడండి, ఆ విధంగా నీళ్ళు వచ్చేసినాయి. ఒకసారి కలుపుతున్నాను కింద నుంచి. ఆ విధంగా కలిపేసిన తర్వాత రైస్ అనేది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి పక్కన వేసేసాను. నీరన్నీ వంపేసి ఇందులో వేసేసాను. రైస్ అనేది 90% కుక్ అయిపోయింది. అలా పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది. 90% ఉడికిపోయింది కాబట్టి ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూడండి, ఆ విధంగా కింద నుంచి పై ముక్క ఇరగకుండా మంచిగా కలుపుకోవాలి. ముక్క ఇరిగితే అంత మెత్తగా అయిపోతుంది. ఆ విధంగా కలుపుకోవాలి. అడుగు అంటుందేమో అట్లా కలుపుతున్నాను ఒకసారి నేను, కానీ అడుగు ఏమంటలేదు. ఆల్రెడీ అది నీళ్ళు ఉన్నాయి కాబట్టి అడుగు అంటలేదు. నేను ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ చేశాను, సండే స్పెషల్. ఆ విధంగా నీళ్ళు వచ్చేసేసినాయి చూడండి. నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని కుక్కర్లో వేసేస్తాను. 2 స్పూన్లు వేసుకున్నాను చూడండి. 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని, అది ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి గడ్డ కట్టింది. ఆ విధంగా వేసేసుకొని మనకు కావాల్సిన జీడిపప్పు వేసుకోవడమే. వేసుకొని జీడిపప్పు మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి అందులో చికెన్ వేసేయడమే. నేను ఇది నా స్టైల్లో చేస్తున్నాను, ఏది ఎవరినో చూసి కాదు. చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసేసిన తర్వాత మొత్తం కిందనే చికెన్ మొత్తం వేసేసాను. తర్వాత రైస్ మొత్తం పైన వేసాను. దమ్ అవుతుంది అనేసి నేను రైస్ పైన వేసి ఆనియన్ కూడా పైన వేసాను. నెయ్యి వేస్తున్నాను, రైస్ ఫ్లేవర్ కోసం అని నెయ్యి వేస్తున్నాను.